విశాఖ సాగర తీరాన మువ్వనెల జెండా రెపరెపలాడింది. వేలాది అడుగుల జాతీయ పతాకాన్ని యువత తమ భుజాలపై మోస్తూ తమ దేశ ఖ్యాతిని చాటి చెప్పారు. జెండా ఉంచా రహే హమారా అంటూ మహావిశాఖ నగరంలో విద్యార్థులు, యువతి యువకులు, ఉద్యోగులు మువ్వన్నెల జెండాను మోస్తూ భారత జాతి సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. సుమారు 25,000 అడుగుల జాతీయ పతాకం నగర నలుమూలలా సంచరిస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలనంతగా ఆహుతులను ఆకట్టుకుంది. స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. 10,000కు పైచిలకు యువతీ యువకులతో పాటు వివిధ వ్యాపార, వాణిజ్య మరియు ఉద్యోగులు సైతం పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15th పురస్కరించుకుని సోదరులు బసవకృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే బసవకృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. గత 15 సంవత్సరాలుగా సన్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో దాని అధ్యక్షుడు బసవ కృష్ణమూర్తి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొని వారి యొక్క దేశభక్తిని అలాగే అంకిత భావాన్ని తెలియజేస్తున్నారు. ఇది
నిర్వహించడం ద్వారా మన సన్ నెట్వర్క్ తాలూకా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థుల్లో ఒక జాతీయతా భావాన్ని పెంపొందించటం, అలాగే స్వాతంత్రం యొక్క గొప్పదనాన్ని వారికి తెలిసేటట్టుగా చేయటం, అందరూ యునైటెడ్ గా ఉండేటట్టుగా అన్ని స్కూల్స్ వాళ్ళు, అన్ని కాలేజెస్ వాళ్ళు, అలాగే విద్యార్థులందరూ కూడా జాతీయతా భావంతో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన జాతీయత అనే ఒక విషయానికి వచ్చేసరికి ఈ అన్ని మిగతా భావాలు పోయి జాతీయత అనే ఒక భావం మిగలాలనే ఒక ఉద్దేశంతో ఇతను రన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈసారి కూడా సక్సెస్ అవుతుందని, అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు శ్రీలత. నేను ట్రిపా క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ. సో స్టూడెంట్స్ యునైటెడ్ నేషన్ కృష్ణమూర్తి గారు చాలా సంవత్సరాల నుంచి ఆర్గనైజర్ గా ఉన్నారు. అండ్ ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటారు ఇలాగా. ఈసారి ఈ 15 ఆగస్టుకి 10,000 మంది స్టూడెంట్స్ తో చాలా పెద్ద తిరంగాని పార్టిసిపేట్ చేసి మొత్తం ఈ పార్క్ చుట్టూ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. సో మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాము ఆయనకి. ఇది చాలా పెద్ద ఈవెంట్, గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ కోసం. సో మనం చాలా ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. బార్డర్ కి యువతల పుట్టడం మనందరి లక్ అని చెప్పాలన్నమాట. సో లిటరల్ గా, సో ఆల్వేస్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.